వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు దేన్నైతే ఎక్కువ కోల్పోయారో దానికంటే ఎక్కువే నీకు వస్తాయి తల్లి. నీ జీవితంలో సంతోషంగా ముందుకు సాగవలసిన సమయం ఆసన్నమయ్యింది. విశ్వాసంతో నేను చెప్పే మాటలను అనుసరించు. ఇది నా మాటగా చెబుతున్నాను. ఆనందమయ జీవితానికి, ఆత్మజ్ఞానానికి అడ్డుగోడలైన అర్షడ్ వర్గాలలో కామక్రోధ లోభమోహ మద మాచర్యాలలో చివరిది మాచర్యం. మాచర్యం అంటే ఈర్ష, అసూయల కలగలుపు రూపమని చెప్పుకోవచ్చు. ఈర్ష, అసూయలని పదాలను రెండిటిని సామాన్యంగా మనం సమానార్థంలోనే వాడుతూ ఉంటాం. కానీ ఆ రెండిటికీ కూడా సూక్ష్మమైన భేదం ఉంది. తనకు చెందవలసింది ఇతరులకు పోయిందేనన్న కించ, బాధ, ఈర్ష. ఏదో ఒక విషయం కోసం ఇద్దరూ పోటీపడి వారిలో ఒకరికి ఆ ఫలితం దక్కి మరొకడికి రాకపోయినప్పుడు ఆ రెండోవాడు పడే బాధ, ఈర్ష. తాను ఆశించింది పొందలేకపోయానేనన్న బాధ కంటే అది పక్కవాడు పొందాడనే ఈర్ష యొక్క స్వరూపం. దీనివల్ల ఒకవేళ ఇద్దరుకు ఆ ఫలితం లభించకపోతే తనకు రాలేదనే బాధ మర్చిపోయి పక్కవాడికి కూడా అది లభించలేదని లోపల సంతోషించడం జరుగుతుంది. ఇక అసూయ విషయం అలా కాదు. తనకెంత మాత్రం సంబంధించినది కాకపోయినా, తానేమాత్రం దానికోసం ప్రయత్నించకపోయినా కూడా అది లేకపోవటం వల్ల తనకే మాత్రం నష్టం లేకపోయినా ఇతరులకు ఏదైనా మేలు లాభం కలిగితే మనసులో ఊరికే కించబడే స్వభావం అసూయ. పైన పేర్కొన్న అర్షడ్ వర్గాలలో మిగిలిన వాటికి మనలోని అహం, కోరికలు, వాసనలు, వ్యక్తిగతమైన లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు మొదలైన వాటి నేపథ్యంలో కొంచెమైనా కారణం ప్రతిపాదిక ఉంది. కనుక వాటిని కేవలం వివేకంతో జయించి పోగొట్టుకోవటం కొంచెం కష్టం. కానీ అసూయ విషయం అలా కాదు. అది కేవలం అకారణంగా కలిగేది. ఏదైనా కారణమంటే ఉంటే అది మిగిలిన వికారాల ఉనికిని ఆధారం చేసుకుని వాటి నీడలా ఉంటుంది. మనలో చాలామంది ఈ వికారం అంటే అసూయ మనలో లేదని భ్రమపడతాం. కానీ జాగ్రత్తగా మన మనసును తరిచి చూస్తే, ముఖ్యంగా ఇతరులు బాధపడుతున్న వార్త వింటున్న సమయంలో దాని ఉనికి మనకి అవగతమవుతుంది. అలా అది మన అంతరంగంలో తళుక్కుమన్న ప్రతిసారి దాన్ని గుర్తిస్తూ పోతే క్రమంగా వికారం అంతరిస్తుంది. మొదట తేలికగా పోగొట్టగలిగే వికారాన్ని కనుక మనం జయిస్తే అభ్యాస బలంతో క్రమంగా మిగిలిన ఇతర వికారాలను కూడా గుర్తించి వదిలించుకునే పట్టు చిక్కుతుంది. అసూయను గుర్చి బాబా తనదైన రీతిలో ఏం చెప్పారో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ చంద్రోద్కర్తో బాబా ఇలా అన్నారు: అర్షడ్ వర్గాలలో అసూయను జయించటం అతి తేలిక. దీనిలో మనకు వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ ఉండదు. ఇతరుల మేలు, సుఖం చూసి ఓర్వలేకపోవటమే అసూయ. ఇతరులకు ఏదైనా మంచి స్థాయి గాని, ఐశ్వర్యం గాని వస్తే అది చూచి ఓర్వలేక వారిని గూర్చి లేనిపోని మాటలు కల్పించి దూషిస్తాం. వారికేమైనా కష్టం కలిగితే ఆనందిస్తాం. ఇది సరైనదేనా? వాడికెవడికో మేలు జరిగితే అందువల్ల నీకొచ్చిన నష్టమేముంది? కానీ మనుషులు ఈ విషయం ఆలోచించరు. పక్కవాడికి మేలు జరిగితే సంతోషించగలగాలి, లేదు అది మనం పొందేందుకు ప్రయత్నించాలి. అంతేకాని ఆ బాగుపడ్డవాడు మనదేం లాక్కోలేదు కదా, వాడి కర్మ ఫలితంగా అది వాడికి లభించింది, దానికి మనం వగిచినందువల్ల లాభమేముంది? అందువల్ల మొదట మనం అసూయను జయించాలి అని చాలా సందర్భాలలో బాబా చెప్పిన మాట. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క అంతరంగంలో ఈ అర్షడ్ వర్గాలను జయించగలిగితే అందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. నీ ఆలోచనలకు, లక్ష్యాలకు నన్నే ముఖ్య కేంద్రంగా చేసుకో. అప్పుడు పరమార్థం లభిస్తుంది.
అచంచల విశ్వాసంతో అన్నిటికీ అన్ని కాలాల్లోనూ పరిస్థితుల్లోనూ గురువును ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండు. అది చాలు. ఎవరైతే బాబా యొక్క నామాన్ని సదా అన్ని వేళలా మనస్ఫూర్తిగా ఉచ్చరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను అని బాబా ఏనాడో చెప్పారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.